తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారికి ఈ సంవత్సరం బంధువుల నుంచి, అలాగే తోటి ఉద్యోగస్తుల నుండి, అలాగే వ్యాపారం చేసేవారికి తోటి వ్యాపారస్తుల నుంచి కూడా సహకారం కొరవడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారిని అందరూ కూడా ఇబ్బంది పెట్టాలనే చూస్తారు. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. 2-3 రకాలుగా ధనాదాయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. అనేక వ్యవహారాల్లో పరిష్కారం లభిస్తుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులకి కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశివారికి అసలు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగున్నది. ఏమిటి బాగోలేదు అంటే నరఘోష మాత్రం తప్పదు. వీరు ఇంత బాగున్నారే అని చెప్పి తోటివారు బాధపడతారు ఖచ్చితంగా. అంత లాభదాయకంగా, శ్రేయోదాయకంగా ఈ రాశివారికి కలిసి వస్తుంది. అయితే సంవత్సరంలో శని సంచారం, అలాగే ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడానికి మంచి మెరుగైన అవకాశాలు మీకు లభిస్తాయి. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలను పొందుతారు. జ్ఞాపక శక్తిని పొదును పెట్టుకుంటే అనేక వ్యవహారాలను మీరు చక్కబెట్టుకోగలుగుతారు. కృషికి తగిన గౌరవం మీకు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. స్త్రీలకి అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, వ్యవసాయదారులకి కూడా ఈ సంవత్సరం చాలా లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు మహావిష్ణువుని, గణపతిని ఆరాధించడం ముఖ్యం. శుభం.